दीपं ज्योति परब्रह्मं दीपं सर्वतमोपहम् మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు 2011-12 బ్యాచ్ మా వాల్మీకి పూర్వ విద్యార్థులు గత 12 సంవత్సరాల క్రితం ఎస్ఎస్సి చదువు పూర్తి చేసుకొని వివిధ స్థాయిలలో చాలా అభివృద్ధి చెంది దాదాపు 140 మంది 4 సెక్షన్లకు సంబంధించిన విద్యార్థులంతా కూడా చాలా చక్కగా వాళ్ళ నిర్వహణలో ఈ అరేంజ్మెంట్స్లో ఆ కోఆర్డినేటర్స్ కన్వీనర్స్ అంతా కూడా చాలా చక్కగా ఈరోజు వారి యొక్క స్వాగతం వారు చాలా చక్కగా తెలియజేశారు. ముఖ్యంగా దీనికి సంబంధించిన 12 సంవత్సరాల క్రితం టీచర్లు ఎవరైతే బోధన చేశారో వాళ్ళందరూ రావడం, ముఖ్యంగా వాళ్ళంతా కూడా పెళ్ళిళ్ళు చేసుకొని కుటుంబ సమేతంగా రావడం చాలా అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా నాది జన్నారం మండలం కలమడుగు, పూర్వ ఆదిలాబాద్ జిల్లా. అక్కడి నుంచి చదువు రీత్యా చదువు కోసం ఉన్నత చదువుల కోసం ఎస్ఆర్ఆర్ కాలేజ్ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడనే ప్రైవేట్ పాఠశాలలో పనిచేసి వాల్మీకి నందిని స్కూల్స్ను 1993లో ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ పక్కన నిర్మాణించడం, అలాగే ముఖ్యంగా పాఠశాలను నడపడం, గత 32 సంవత్సరాల నుంచి వాల్మీకి ఒక తెలంగాణలో కాదు ప్రపంచ స్థాయిలోకి ఈరోజు చాలామంది విజేతలను అందించడం, ప్రపంచానికి పరిచయం చేయడం. ఎందుకంటే బిలో పావర్టీ లైన్, ముఖ్యంగా బిలో పావర్టీ లైన్ బడుగు బలైన వర్గాలకు సంబంధించిన ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి నా దగ్గర చదివిన పిల్లలంతా కూడా 99% ఇప్పటికీ కూడా పాఠశాల నెల ఇది కార్పొరేట్ ధీటుగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మా టీచర్లను ట్రైన్ చేస్తూ తల్లిదండ్రుల యొక్క ఆలోచనలను, ముఖ్యంగా విద్యార్థుల యొక్క ఆలోచనలు కూడా తీసుకోవడం, ముఖ్యంగా సీనియర్స్ను పూర్వ విద్యార్థుల యొక్క ఆలోచనలు కూడా తీసుకొని పాఠశాలను దినదినం అభివృద్ధి చెందుతూ, ముఖ్యంగా కింది స్థాయి వాళ్ళకు లక్షల రూపాయలను కాకుండా మామూలు ఫీజులతో ఒక చక్కని విద్యను అందించడం, కేవలం వ్యాపార రీత్యా కాకుండా వ్యాపారశాలగా కాకుండా ఒక ఉన్నత చదువులను, ఉన్నత ఆశయాలను వాళ్ళ యొక్క ప్రభుత్వానికి అట్లాగే కార్పొరేట్ పాఠశాలలకు మిన్నగా విద్యను అందించడమే నా లక్ష్యం. నేను గత 22 సంవత్సరాల నుంచి ట్రస్మా అనే ఒక సంఘాన్ని ఏర్పరిచి చాలా ప్రభుత్వాలతో, చాలామంది ముఖ్యమంత్రులతో నేరుగా వెళ్ళి సందర్భంలో, మంత్రులతో వెళ్ళిన సందర్భంలో ఖచ్చితంగా ఒక సంఘ నాయకుడిగానే కాదు, ఈ ప్రజాక్షేత్రంలో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా 614 మండలాలు తిరిగినటువంటి ఘనత, ముఖ్యంగా ఈ మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఏదైతే ఉమ్మడి జిల్లాల్లో 13 జిల్లాలు ఉన్నాయి, ఇందులో 271 మండలాలు తిరిగినటువంటి నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పట్ల, ముఖ్యంగా నిరుద్యోగుల పట్ల, ఉద్యోగుల పట్ల, ముఖ్యంగా వ్యాపారస్తుల పట్ల, వ్యాపార రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ గెలిచి ఎవ్వరు కూడా మనకి ఇప్పటి వరకు పట్టభద్రుల గురించి కానీ, ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ఉండే సమస్యల పట్ల కానీ ఏ రోజు కూడా స్పందన లేదు. అందుకే ఈరోజు చాలామంది అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళినా, చాలామంది మంత్రుల దగ్గరికి వెళ్ళినా, చాలామంది ముఖ్యమంత్రులు కలిసిన సందర్భంలో ఒక ప్రోటోకాల్ అనేది కనుక ఉన్నట్లయితే, ఒక పొలిటీషియనే ఈరోజు భారతదేశంలో నెంబర్ 1. ప్రతి పొలిటీషియనే ఈరోజు ఊర్లో సర్పంచ్ కావచ్చు, ఒక మండలంలో మండల ఎంపీపీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, జిల్లాలో జడ్పీ చైర్మన్ కావచ్చు, మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ చేతుల్లోనే ఇలా అధికారం ఉన్నది. అధికారులంతా కూడా వాళ్ళు చెప్పిన మాటనే వింటూ ఉన్నారు. కాబట్టి మనం ఎందుకు ఎమ్మెల్సీ కాకూడదు? పట్టభద్రుల ఎమ్మెల్సీ కనుక అయినట్లయితే 42 శాసనసభ నియోజకవర్గాల్లో, 6 లోకసభ నియోజకవర్గాల్లో ఒక స్వతంత్ర అభ్యర్థిగా, పార్టీలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా, ఒక చదువుకున్న పట్టభద్రుడిగా, ఒక ఎన్నో సంవత్సరాల నుంచి విద్యాసేవలో తలములైనటువంటి నేను ఒక సంఘ నాయకుడిగా చాలా సమస్యలు ఇలా ఒక ఉద్యోగి రిటైర్ అయితే పెన్షన్ ఇస్తున్నారు, అవి రావట్లే. ఇలా రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా టీచర్లకు సరి అయిన స్పందన లేదు, వాళ్ళ పట్ల కూడా గౌరవం లేదు, ప్రభుత్వం ఒకలాగా చూడట్లేదు. అనేక ఇలా ఫీ రియంబర్స్మెంట్ బడుగు బలైన వారికి సంబంధించింది 8,000 కోట్లు రిలీజ్ కావట్లేదు. ఇలా 40,000 కోట్లు ఎవరైతే ఉద్యోగస్తులు రిటైర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క బెనిఫిట్స్ ఇవ్వట్లేదు దానికి సంబంధించినవి. అట్లా అనేక మంది అనేక రకాలుగా
వ్యయ ప్రయాసాలు కొనొస్తూ ఉన్నారు. సమాజాన్ని అంతా కూడా ఇలా భ్రష్టు పట్టి ఉంది. కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధిలో పాలు పంచుకునేటట్టు, ఈ అభివృద్ధిలో కొంత షేర్ చేసుకునేటట్టు ఈ తెలంగాణ రాష్ట్రంను భారతదేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా కావాలని చాలామంది కోరుకుంటా ఉన్నారు. యువత కోరుకుంటుంది. ముఖ్యంగా యువతలో ఉన్న యువతలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ కూడా అంటే ఉద్యోగ అవకాశాలు లేకపోవచ్చు, కానీ వాళ్ళని ఎలా ముందుకెళ్ళాలి, వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఆలోచనలు తీసుకురావాలి, వాళ్ళ స్వయం ప్రతిపత్తి, వాళ్ళు నేరుగా నేనుగా బ్రతికించుకొని ఇంకో నలుగురిని బ్రతికించే అవకాశం లివ్ అండ్ లెట్ లివ్ అనే ఆలోచన విధానాన్ని తీసుకురావడం కోసమే ఒక కొత్త ధనాన్ని, ఎందుకంటే నేను కూడా నలుగురం కలిసి పాఠశాల 93లో స్థాపించడం, అలా నలుగురం అన్ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం దొరకక ఇలా 50 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాం. ఇలా 600 మంది పిల్లలు ఇప్పటికి కూడా చదువుతూ ఉన్నారు ఒక పర్మనెంట్ బిల్డింగ్లో. సో ఇట్లా అది కూడా కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో డబ్బులు ఇబ్బంది పడి తల్లిదండ్రులు అనేక ఇబ్బందులతో కూలీ నాలి వేసుకునే పిల్లలు మొదటి తరం పిల్లలను చదువుతూ ఉన్నారు. అలాంటి పిల్లలను ప్రపంచానికి పరిచయం చేయడం కోసం పెట్టిన వాల్మీకి నందిని స్కూల్స్ ఇలా చూస్తూ ఉన్నాం. ఆడంబరంగా నా పిల్లలు 100 మంది నన్ను ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారంటే అంటే ఆ బుడిబుడి నడకలు నన్ను నడిపించడం, ఒకవేళ ముఖ్యంగా కన్నీరు వస్తున్నది. అంత చక్కగా నన్ను నా పిల్లలు నా కొడుకు బిడ్డ కన్నా ఎక్కువ నా పిల్లలంతా కూడా నన్ను అలా రిసీవ్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, ఒకవేళ ఎమ్మెల్సీ 100% గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇలా 271 మండలాల్లో దాదాపు 2000 స్కూల్స్ సపోర్ట్ చేస్తున్నాయి. దాదాపు 1,00,000 ఓట్లకు పైచిలకు నమోదు చేయించాను. ఇప్పటికీ ఇంకొక 20,000 ఓట్లు నమోదు చేస్తూ ఉన్నాను. మా పూర్వ విద్యార్థులందరిది కూడా జనవరిలో మంచి ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో సమావేశం పెట్టబోతూ ఉన్నాను. ఎన్నికల కన్నా ముందే హాలిడేస్ ఉంటాయి కాబట్టి పూర్వ విద్యార్థులు అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాను. చాలామంది విద్యార్థులు నాకు ఫోన్లు చేస్తారు. గతంలో పనిచేసిన పాఠశాలలో పనిచేసిన టీచర్లు సిబ్బంది అంతా కూడా సార్ మీరు గెలవాలని ఫోన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మా పూర్వ విద్యార్థులందరికీ కూడా మంచి ఆరోగ్యంగా, అలాగే నాకన్నా గొప్పగా మంచి ఈ ప్రపంచంలో ఇంకా వాళ్ళు మంచి నాకన్నా గొప్పగా పేరు ప్రతిష్టలు, ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా దగ్గర పెట్టుకొని అత్తమామ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఆ కుటుంబాన్ని కూడా మంచిగా కాపాడుకోవాలని, ముఖ్యంగా పూర్వ విద్యార్థులంతా కూడా ఇలా సమూహం ఏదైతుందో, ఒక గ్రూప్ ఏదైతుందో, ఈ గుంపు ఏదైతుందో ఎప్పటికీ ఒక 100 ఏళ్ల చరిత్ర వరకు ఈ ఒక బుక్ లాగా ఉండాలి, ఒక డైరీ లాగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. మా విద్యార్థులంతా కూడా చాలా గొప్పగా ఒక మంచి ఔన్నత్యాన్ని దేశానికి ఒక గర్వకారణంగా తయారు కావాలని ప్రతి ఒక్కరిని, ఈ ఒక్క బ్యాచే కాదు పైన బ్యాచ్లు ఈ 23, 24 బ్యాచ్ల వరకు కూడా గొప్పగా ఉండాలని కోరుకుంటూ, ఒకవేళ ఎమ్మెల్సీ అయితే ఒక మంచి సేవకుడిగా 100% ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పట్టభద్రుల సమస్య, నిరుద్యోగుల సమస్య, ఉద్యోగుల సమస్య, వ్యాపారస్తులే కావచ్చు, అడ్వకేట్లే కావచ్చు, ఇంజనీర్లే కావచ్చు, ప్రతి ఒక్కరి అంటే ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, అన్ని వర్గాలకు అన్ని రంగాలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం నా దగ్గర డైరీలో రాసుకున్న, తిరిగిన అధ్యయనం చేసిన ఆ రిమోట్ క్షేత్రస్థాయిలో నుంచి కూడా ఆ పనులన్నీ చక్కబెట్టి పట్టభద్రులకు, ప్రభుత్వానికి, ప్రజలకు, ప్రభుత్వానికి, అన్ని వర్గాలకు, ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధిగా, ఒక సేవకుడిగా, ఒక బంటుగా ఉండి అన్ని సమస్యలు సాధించి తీరుతానని ఈ వేదిక ద్వారా, మా పూర్వ విద్యార్థుల వేదిక ద్వారా ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అందరూ కూడా బిలీవ్ చేసి ఓటేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు కరీంనగర్లో 2011-12 10th బ్యాచ్ అందరం కలిసి ఎంతో ఆత్మీయంగా 12 సంవత్సరాల తర్వాత మేము గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవడం జరుగుతుంది. దీనికి మా శేఖరరావు సార్ గారు, మిగతా సార్లందరూ కూడా విచ్చేశారు. చాలా హ్యాపీగా ఉంది. అండ్ సార్ గురించి నాకు తెలిసినప్పుడు, సార్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎట్ ద సేమ్ టైం మా మిత్ర బృందంలో కొంతమందిని అడిగాము ఏ పార్టీ అని చెప్పేసి. అప్పుడు సార్ అన్నారు, వాళ్ళు చెప్పారు సార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని. అప్పుడు సార్ పైన ఉన్న గౌరవం ఇంకా రెట్టింపైంది. సో మమ్మల్ని ఒక కన్న కూతురులాగా, కన్న కొడుకులాగా ఆయన చూసుకున్న విధానం, ఆయన మాకు బోధించిన పాఠాలు, సమాజం పట్ల ఆయనకున్న దృక్పథం, ఇవన్నీ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా నాకు ఒక మహానుభావుడు గుర్తొస్తున్నాడు. ఆయన వచ్చేసి ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు గారు. ఆయన కూడా ఇలాగే బడుగు బలహీన వర్గాల కోసం, ఆదివాసుల కోసం, ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న ఆదివాసుల గురించి చాలా పోరాటం చేసి వాళ్ళ అభ్యుదయాన్ని నింపడం జరిగింది. ఇప్పుడు మా సార్ని చూస్తున్నప్పుడు మాకు అది గుర్తు రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మా శేఖరరావు సార్ని మేము గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.